మనుషులకు ఎన్ని ఉన్నా తృప్తి లేకపోవడం, కోరరానిది కోరడమే కాదు ఇంకా ఇంకా అని ఆశపడడం వల్ల ఈ ఆశపడే మనసును తృప్తిపరచడానికి, దానితో పాటు మనసు కోరిన కోరికలు తీర్చడానికి ముఖ్యంగా దీనికి ధనం అవసరం. అందుచేత ఆ ధనం సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ చెయ్యకూడని పనులు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, అధర్మమైన మార్గాలు అనుసరిస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తూ సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దాని ఫలితంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. నేను ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాను అని అనుకుంటున్నారు. పైగా న్యాయంగా ఉంటే ఇప్పుడు ఎవరు సంపాదించగలరు అని చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అసలు ధర్మంగా ఉంటే ప్రస్తుత కాలంలో జీవించగలమా అని కూడా ప్రశ్నిస్తారు. కానీ అంతకన్నా ఆలోచించడం లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎవరైనా సరే వారు గతంలో చేసుకుని సంపాదించుకున్న అర్హతను బట్టే వారి ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారపడి ఉంది. అందుచేత ఎవరైనా సరే వారికి ఇవ్వబడిన ఆర్థిక స్థితితో తృప్తిపడి అవసరాలకు పరిమితమై అనవసరమైన కోరికలకు బానిస కాకుండా సృష్టికి, సృష్టి ధర్మానికి అనుగుణంగా సంపాదిస్తే ఎవరికీ ఆర్థిక సమస్యలు రావు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని బాధపడాల్సిన అవసరం కూడా రాదు. అందుచేత తెలుసుకోండి ఏంటంటే, ఎవరైనా సరే అత్యాశతో ఇంకా ఇంకా అంటూ అడ్డమార్గాల ద్వారా సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఆర్థిక అనర్థాలకు కారణం. అందుచేత ఆర్థిక సమస్యలకు కారణం కోరికలు, అత్యాశ. ఇవి మనసుకు సంబంధించినవి. అందుచేత మనసును అదుపు చేసుకుంటే కోరికలు అదుపులో ఉంటాయి. మనసును శుద్ధి చేసుకుంటే అత్యాశ పోతుంది. ఈ రెండు సాధించాలంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మెల్లిగా చెయ్యకూడని పనులు చెయ్యరు, అధర్మంగా సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించరు. అప్పుడు మీకు ఆర్థిక సమస్యలనేవి కూడా రావు. ఈ సృష్టిలో ఎవరి అర్హతను బట్టి వారికి ఆర్థిక స్థితి ఇవ్వబడుతుంది. అందుకే ఒకడు పుట్టుకతోనే కోటీశ్వరుడు అవుతాడు, ఇంకొకడు లక్షాధికారి అవుతాడు, మరొకడు భిక్షాధికారి అవుతాడు. కారణం గతంలో వారు సంపాదించుకున్న అర్హతే. అందుచేత అర్హతకు మించి ఆశిస్తూ సృష్టి విరుద్ధంగా ప్రయత్నిస్తే అనర్థాలు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అందుచేత సంపాదించడానికి అతిగా కష్టపడవలసిన పని లేదు. మీరు అతిగా కష్టపడినా, మామూలుగా కృషి చేసినా ఉండవలసింది ఉంటుంది, రావలసింది వచ్చి తీరుతుంది, పోవలసింది తప్పదు. అందుచేత ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే ధర్మంగా సంపాదించే ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థిక స్థితి పెరగాలి అంటే కనీసం ఇక్కడి నుంచైనా అర్హత పెంచుకునే ప్రయత్నం చేయాలి. అర్హత అన్నది ఇస్తే వస్తుంది. ఏది ఇస్తే అదే ఈ సృష్టిలో వస్తుంది. ఎంత ఇస్తే అంతే వస్తుంది. మరి ధనం పెరగాలనుకునేవారు ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. లోక కళ్యాణ కారణమైన పనులు చేయటానికి ధనాన్ని వినియోగించాలి. మరి ఆ స్థితి రావాలంటే ఏం చేయాలి? దానికోసం బాగా ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా సాత్విక గుణాలలోకి వస్తే వారికి ఎవరూ చెప్పనవసరం లేకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆటోమేటిక్గా వారు భవిష్యత్తులో ధనవంతులవుతారు. అంతేకాదు, అధర్మమైన పనులు చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా రావు. అసలు ఈ ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఆర్థికంగా దెబ్బతినడం, రెండవది ఆర్థికంగా ఎదగలేకపోవడం. ఇప్పుడు మొదటిది చూద్దాం. ఆర్థికంగా దెబ్బతినడం. కొంతమంది కొన్నాళ్ళు ఆర్థికంగా బాగానే ఉంటారు. తర్వాత ఎందుకో తెలియదు ఆర్థికంగా దెబ్బతిని వాళ్లకు ఉన్నవన్నీ అమ్ముకుంటారు, అప్పులు పాలవుతారు. ఉదాహరణకు రిలయన్స్ ముఖేష్ అంబానీ తీసుకుందాం. అనిల్ అంబానీని చూస్తే మనకు తెలుస్తుంది. అనిల్ అంబానీ అప్పులు పాలయ్యాడు. ఒకప్పుడు గొప్పగా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. లోకంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఇదంతా గతంలో చేసుకున్న కర్మల వలనే జరిగిందని తెలుసుకోవాలి. అందుచేత ఆర్థిక స్థితి దెబ్బతింది అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు అంటే గతంలో కానీ గత జన్మలో కానీ వారు చేసిన మోసాలు, అధర్మ సంపాదన
ఇతరుల ధనాన్ని అపహరించడం, దోచుకోవడం, దౌర్జన్యంగా సంపాదించడం అంటే రౌడీయిజం లాంటివి చేసి సంపాదించడం వల్ల వాటి ఫలితం ప్రస్తుతం అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆ విషయం వారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా సరే ఇంతకు ముందు చేసింది అనుభవించవలసిందే. ఈ విషయం తెలియకే చాలామంది అధర్మ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. సృష్టి విరుద్ధమైన పనులు చేసి ధనవంతులు కావాలని చూస్తున్నారు. కానీ సృష్టినే నడిపిస్తున్న భగవంతుడు ఏర్పాటు చేసిన నియమాలను, ధర్మాలను పాటించడం లేదు. అందుచేత సృష్టి విరుద్ధంగా ప్రయత్నించిన వారు దానికి తగ్గ ఫలితం అనుభవించవలసిందే, అనుభవిస్తున్నారు కూడా. మరి ఇలాంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు ఏం చేయాలి అంటే సృష్టి నియామకాలకు అనుగుణంగా ప్రయత్నించాలి. అప్పుడు మీ భవిష్యత్తు మారుతుంది. ప్రస్తుతం మీ ఆర్థిక స్థితి బాగోలేకపోయినా కనీసం భవిష్యత్తులో అయినా మారుతుంది. అందుచేత ఎవరికైనా గతంలో చేసిన కర్మలను బట్టి రావాల్సింది వస్తుంది, పోవలసింది పోతుంది. అందుచేత ఏమీ చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే ఏదీ రాదు. కనీసం ఇప్పుడైనా సృష్టికి అనుగుణంగా ప్రయత్నించి మీ భవిష్యత్తు మార్చుకోండి. మనం చాలా చూస్తూ ఉంటాం. కొంతమంది తమ దగ్గర వారే డబ్బు ఎగ్గొట్టారు, మమ్మల్ని మోసం చేశారు అంటారు. దానికి కారణం ఇంతకు ముందు జన్మలో వీళ్ళు ఎవరినో మోసం చేశారు, దాని ఫలితంగా ఇప్పుడు మోసపోయారు అంతే. కొంతమంది చిట్ ఫండ్ కంపెనీ వాడు ఎగ్గొట్టారు అంటారు, కొంతమంది ఫైనాన్స్ కంపెనీ వాడు ఎగ్గొట్టాడు అంటారు. కానీ అంతకు ముందు జన్మలో మీరు ఎవరికో దెబ్బ వేయడం కానీ ఎగ్గొట్టడం కానీ చేయబట్టే ఇప్పుడు వీరికి దెబ్బ పడింది. అందుచేత తెలుసుకోండి, పరమాత్మ నియమాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అంతేకాదు దెబ్బ వేయడం తేలికే, కానీ దెబ్బ పడితేనే భరించడం కష్టమని తెలుసుకోవాలి. ఇప్పుడు రెండవది, ఆర్థికంగా ఎదగలేకపోవడం. చాలామంది ఆర్థిక స్థితి బాగా లేకపోతే పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. రాత్రి పగలు కూడా ఓవర్ టైములు చేసి కష్టపడతారు. కానీ ఎంత కష్టపడినా ఆర్థిక స్థితి పెరగదు. కానీ కొంతమందికి ఏమి కష్టపడకుండానే ఆర్థిక స్థితి పెరుగుతుంది. అందుచేత ముందు వీటికి కారణం తెలుసుకుందాం, తర్వాత పరిష్కారం కూడా తెలుసుకుందాం. ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న మనం ఆ సృష్టికర్త చేత సృష్టింపబడ్డాం. ఇక్కడ మనము అంటే మానవులమే కాదు, 84 లక్షల రకాల జీవరాశులు కూడా సృష్టింపబడ్డాయి. ఇవన్నీ కూడా ఆ సృష్టికర్త అంటే ఆ పరబ్రహ్మ ఏర్పాటు చేసిన సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలను అనుసరించే నడుచుకోవాలి. వాటికి విరుద్ధంగా ప్రయత్నిస్తే శిక్షలు పడతాయి, కష్టాలు, సమస్యలు వస్తాయి. అందులో ఒక ముఖ్యమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏదైతే గతంలో చేసుకుంటావో దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తావు. అలాగే ఇప్పుడు చేసుకునేది భవిష్యత్తులో అనుభవిస్తావు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి ఈ ఆర్థిక సమస్యలు, ప్రస్తుత ఆర్థిక స్థితులు గతంలో మీరు చేసిన కర్మలను బట్టే ఆధారపడి ఉన్నాయని తెలుసుకోవాలి. అలాగే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితి దేనిని బట్టి ఉంటుందంటే ఇప్పుడు మీరు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఆర్థికంగా దెబ్బతినడం, ఆర్థికంగా ఎదగలేకపోవడం కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది. అంటే గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఆర్థిక స్థితి ఉంటుంది. నువ్వు గతంలో ముందు పుణ్యాలు చేశావు అంటే దానాలు, సేవలు చేశావు, తర్వాత మోసాలు చేశావు, ఎవరికో డబ్బులు ఎగ్గొట్టావు. ఏమవుతుంది? ప్రారంభంలో పుణ్యాలు చేయడం వల్ల ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. తర్వాత చేసిన పాపాల వల్ల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. అప్పుడు అనుకుంటావు, ఏమిటో నా పరిస్థితి ఇలా అయిపోయింది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని బాధపడతావు. కానీ ఎంత బాధపడినా లాభం లేదు, చేసింది అనుభవించాల్సిందే. చాలామంది ఆర్థిక స్థితి పెంచుకోవడానికి మొక్కులు మొక్కుతారు, గురువులను ఆశ్రయిస్తారు, ప్రార్థనా కూటాలలో పాల్గొంటారు. కొంతమంది ధనలక్ష్మి యంత్రాలు, కుబేర యంత్రాలు ధరిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వాస్తు కూడా సరిచేయించుకుంటారు, జాతకాలు కూడా చూపించుకుంటారు. అలా ధనం పెంచుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు.
కానీ ఆర్థిక స్థితి పెంచుకోవాలనుకునేవారు ముఖ్యంగా ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. నేను ఈ సృష్టిలో ఉన్నాను. ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలు అంటే ధర్మాలు, సిద్ధాంతాలు కూడా ఉన్నాయని మర్చిపోకూడదు. ముఖ్యంగా ఈ సృష్టిలో నేనున్నాను, సృష్టి నియమాలు అంటే ధర్మాలు ఉన్నాయి అన్న విషయం మర్చిపోకూడదు. ఎందుచేతనంటే మీరు ఏది పొందాలన్నా, ఏది సంపాదించాలన్నా సృష్టి నియమాలను అనుసరించే ప్రయత్నించాలి. అంతేకాని మీరు అనుకున్నట్టు ప్రయత్నించినా, కష్టపడినా ప్రయోజనం లేదు. ఏ గురువు, ఏ పీఠాధిపతి ఏమీ చేయలేరు. వారు కాళ్ళ మీద పడినా ఏమీ ఉపయోగం లేదు. గురువులను మనం ఆశ్రయించేది, వారికి సేవ చేసేది వారి నుంచి సరైన మార్గం తెలుసుకోవడానికి మాత్రమే. అంతేకాని వారు మనకి ధనం ఇవ్వలేరు, మనల్ని ధనవంతులు చెయ్యలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.